ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కన్నా బర్రెలక్క చాలా బెటర్ అన్నట్టుగా కూడా ఈ రోజున బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యానించిన తీరుని ఎలా చూడొచ్చు అంటారు. అంటే బర్రెలక్కకి పవన్ కళ్యాణ్కి కంపారిజన్ చేయడాన్ని, ఒక ముఖ్యమంత్రి కంపారిజన్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి బంగాళదుంప అంటే ఏంటో తెలుసు, ఉల్లిపాయ అంటే ఏంటో తెలుసు. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియలేదు. ఆయన అలాంటి మాటలు మాట్లాడటంలో కామనే, దాంట్లో మనం పెద్దగా డాట్ పెట్టుకోవాల్సినంత అవసరం అయితే లేదు దానికి. అది ఇంకో పక్క చూసుకుంటే తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసింది, కనీసం అక్కడ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది అన్నట్టుగా కూడా ప్రధానంగా జనసేన పార్టీ మీద, ఆ పార్టీలో ఉన్న అధ్యక్షుడి మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీ తెలంగాణలో పోటీ చేస్తున్నప్పుడు మా జనసేన పార్టీ అప్పుడు పోటీ చేయలేదు, ఇప్పుడు పోటీ చేసింది. అప్పుడు జనసేన పార్టీ వాళ్ళకి వచ్చింది 20,000 మాత్రమే వచ్చింది అక్కడ ఓటింగ్. ఈరోజు మా అభ్యర్థికి అక్కడ 43,000 చిల్లర వచ్చింది. 43,000 చిల్లర అంటే దాన్ని మార్పుకి సంకేతం అంటారా, ఇంకో ఏమనంటారా, అది మీరు ఆలోచించాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ అనేది పోటీయే చేయలే, ఆ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేది పోటీ చేయలే. ఎందుకు చేయలేదు? అక్కడికి వెళ్తే ఆ డిపాజిట్ కూడా రాదు అని భయపడి ఆగింది. కానీ మేము జనసేన ఎక్కడ భయపడం, ఎక్కడ తగ్గం, ముందుకే వెళ్తాం, గెలుపుకే చూస్తాం. అంటే చెప్పండి అమ్మా, ఈ రోజున మొన్నటిదాకా ప్యాకేజ్ ఇస్తారని పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు. తాజాగా ఈరోజు మ్యారేజ్ స్టార్ అన్నట్టుగా కూడా కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? మన ముఖ్యమంత్రి గారికి ఏం మాట్లాడాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఆయన అలా చెప్పడంలో అర్థం లేదని నేను అనుకుంటున్నాను సార్. అలా ఉన్నట్టయితే ఈరోజు మా మైనార్టీ మహిళలందరూ మీ సహాయం మాకు అవసరం అని పవన్ కళ్యాణ్ గారికి సహాయం కోసం ఇక్కడికి వచ్చి నేనుంటాను అండగా అని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీటింగ్లో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకి నేనుంటాను అండగా అంటున్నారు. అది ప్రభుత్వం మనకి ఇవ్వలేకపోతుందిగా. అందుకే ఈ రోజున మా మైనార్టీ మహిళలందరూ జనసేన పార్టీలో చేరడానికి వచ్చారు సార్. అంటే జనసేన పార్టీలో ఎంత కార్యకర్తలు బలంగా పనిచేసినా సరే ఫైనల్గా టీడీపీ జెండా మోసే కూలీలుగానే మిమ్మల్ని వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? సరే, అది ఇప్పుడు చెప్పడం కన్నా రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత తెలిసిద్ది. జనాలు ఎవరిని ఎక్కడ ఎలా మోస్తారో అది తెలిసిద్ది. ఇంకా మేము చెప్పడం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. రేపు ఎలక్షన్స్ అయ్యాక మాట్లాడదాం. ఆ వైసీపీ ప్రభుత్వమా, జనసేన అలియాస్ తెలుగుదేశం ప్రభుత్వమా అని చెప్పుకుందాం. అంటే పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాతవాసి, ఎప్పుడో ఒక రోజు వస్తాడు, బయటకు వచ్చి ఏదో కాసేపు కనిపించి వెళ్ళిపోతాడు అన్నట్టుగా కూడా మంత్రి అమర్నాథ్ గారు మీ మీద మాట్లాడుతున్నారు. ఆయన అత్తారిల్లు ఎక్కడ, విజయవాడ లేకపోతే రష్యానా లేకపోతే వైజాగ్, ఆయన అత్తారిల్లు ఏది అన్నట్టుగా కూడా ఒక సెటైరికల్గా మాట్లాడుతున్న పరిస్థితి. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తాను సార్? ఈరోజు అజ్ఞాతంలో ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వీళ్ళ ఇల్లు ఎక్కడ అనే బదులు ఆయన ఎక్కడుండి ఎలా ఉండి పనిచేస్తున్నారు అనే తీరుపైన జనాలు ఇవాళ అవగాహన పెంచుకుంటున్నారు. ఈరోజు రేపటి రోజు కానీ ఈ రోజు కానీ ఆయన వస్తే చాలు, జనాల్లో మార్పు వచ్చిద్దని కోరుకుంటున్నాం. జనసేన ప్రభుత్వం అలియాస్ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని జనాలు కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండి ఏం పరిపాలిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అలాగని కళ్యాణ్ బాబు గారు అజ్ఞాతంలో ఉన్నారా, వేరే దేశంలో ఉన్నారా అని ప్రజలు ఆలోచించట్లేదుగా. అలా ఆలోచించిన వారైతే ఇక్కడ దాకా రారు కదా. వచ్చి మా అధినేత మా సమస్యలు తీరుస్తారు అని ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు. అది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారా, మేము అజ్ఞాతంలో ఉన్నారా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఉద్దానంలో ఉన్న కిడ్నీ బాధితుల మీద మొట్టమొదట గళం విప్పింది ఎవరు? ఇప్పుడు మేమే వాళ్ళకి అండగా నిలిచామని చెప్పుకొస్తున్నది ఎవరంటే మీరేం చెప్తారు? ముందైతే విప్పింది మా అధినేత సార్. ఎందుకంటే ఆయన వెళ్ళి అక్కడ జనాల సమస్యలు పరిష్కరించిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వెళ్ళి ఆయన అడ్డాగా చేసుకుంటున్నారు. ముందు సమస్యలు పరిష్కరించింది ఎవరో వాళ్ళని తెలుసుకోమనండి, తెలుసుకొని అప్పుడు మాట్లాడమనండి సార్. మా జనసేన అలియాస్ తెలుగుదేశం ప్రభుత్వమే రేపు గెలిసిద్దని జనాల నమ్మకం, మా నమ్మకం సార్. విజయవాడ వెస్ట్. ముఖ్యంగా ముస్లిమ్స్ అంటేనే వైఎస్ కుటుంబానికి ఎక్కువ అభిమానులుగా ఉంటారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా వైఎస్ఆర్ మాకు ఆయన రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి చేశారు కాబట్టి మేము ఆయనకే ఓటు వేస్తామన్నట్టుగా కూడా చాలామంది చెప్పుకొస్తున్న పరిస్థితి. ఎందుకు మీరు జనసేన పార్టీ ఆఫీస్కి రావడం, ప్రత్యేకంగా కళ్యాణ్ గారి సమస్యలో చాలామంది కూడా జాయిన్ అయిన పరిస్థితి, ఎందుకు పవన్ కళ్యాణ్కి ఆకర్షితులయ్యారంటే ఏం చెప్తారు? మేము ఫస్ట్ వైసీపీ పార్టీ అండి నాది. నేను వైసీపీని వదిలేసి జనసేనలో జాయిన్ అయ్యాను. ఎందుకు జాయిన్ అయ్యానంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ని చాలా మోసం చేశారు. ఎలా మోసం చేశారంటే దుల్హన్ పథకం
50,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈయన ₹1,00,000 ఇస్తా అన్నారు. ఆ ₹1,00,000 కూడా కొన్ని రోజులే ఇచ్చారు. ఇంకా మిగతా రోజులన్నీ ముస్లిమ్స్, చాలా పేద ముస్లిమ్స్ ఎవరు వాళ్ళ పెళ్ళిళ్ళకి రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు. పథకం ఎత్తివేసామన్నారు. ఆ పథకం దుల్హన్ పథకం అనేది ఎత్తివేసా అన్నారు. ఈ రోజుకి ముస్లిమ్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ వైసీపీని వదిలేసి ఎవరు మంచి నాయకుడు అనేది తెలియాలి. ఈరోజు మేము లోపల పవన్ కళ్యాణ్ గారు ముస్లిమ్స్ చెప్తున్నారు సార్ ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట చెప్పారు, బీజేపీతో ఉన్నారు అని ముస్లిమ్స్ చాలామంది ఇదవుతున్నారు. అలా అవ్వమాకండి. నేను మీకు ఏ తప్పు జరిగినా, ఏ అండ జరిగినా, ఏ ప్రాబ్లం జరిగినా నేనున్నా, నేను నించుంటా అని చెప్పి ఈరోజు మాకు మంచి ధైర్యం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ముస్లిమ్స్ అందరూ తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన ప్యాకేజీ స్టారు, మ్యారేజ్ స్టార్ అన్నట్టుగా కూడా ఈరోజు ఒక కొత్త అర్థాన్ని అయితే పవన్ కళ్యాణ్కి ఆపాదించే ప్రయత్నం చేశారు. ఈ ప్యాకేజీ, మ్యారేజ్ స్టార్ల సబ్జెక్టు కాకుండా ఇంకా విధానపరంగా ఆయన మీద ఎలాంటి విమర్శలు చేయడానికి ముఖ్యమంత్రి ముందుకు రాక వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇంకెన్ని రోజులు సార్ ఈ మ్యారేజ్ స్టారు, ప్యాకేజీ స్టార్ ఎన్ని రోజులు అని చెప్తారు సార్? పోయిన ఎలక్షన్లో అలాగే చెప్పి నెగ్గారు, ఈ ఎలక్షన్లోనూ అలాగే చెప్తున్నారు. జనాలకి తెలుసు సార్ ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళు అనేది జనాలకి తెలుసు. ఈ వచ్చే ఎలక్షన్స్లో జనాలు ఏ స్టార్కి వేస్తారో ఆ స్టార్కి తెలిసిద్ది సార్. ఆ స్టార్కి తెలిసిద్ది. ఏ స్టార్ అయితే మాట్లాడారో పవన్ కళ్యాణ్ గురించి ఆ స్టార్కి తెలిసిద్ది. నేను ఎందుకని ఈ మాట మాట్లాడాను అని ఆ స్టార్కి తెలిసిద్ది సార్, జగన్ స్టార్కి. ఫైనల్గా ఒక ముస్లిం సోదరుడిగా చెప్పండి, ఈ ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చినాక ముస్లింల జీవితాలు మెరుగుపడ్డాయా, మరి ఇంకా అధోపాతాలానికి అణచివేయబడ్డాయంటే మీరేం చెప్తారు? లేదు సార్, చాలా ఇదయ్యారు ముస్లిమ్స్ అందరూ. చాలా అసలు మాకు ఇచ్చి మాట వేరు. మాకు అసలు లోన్స్ ఉండేవి, మాకు మైనార్టీ లోన్స్ ఉండేవి, లోన్స్ ఎత్తేసారు. ప్రతిది మేమన్నా చేసుకుందామన్నా కానీ మాకేం లేదు. మేము షాప్ పెట్టుకుందామంటే ముస్లిం మైనార్టీ లోన్ వచ్చేది, ఈరోజు లోన్స్ తీస్తారు. ఇంకెలా అభివృద్ధి అవుతారు ఆ ముస్లిమ్స్కే తెలుసు. కానీ ఏంటంటే మళ్ళీ గట్టిగా మాట్లాడితే వాళ్ళ పథకాలు తీసేస్తారు, వాళ్ళ రేషన్ కార్డులు తీసేస్తారు, మొత్తం తీసేస్తారని ఎవరు మాట్లాడలే. అందరి మనసులో ఉంది ముస్లిమ్స్కి, అందరూ బయటకు చెప్తారు. రేపు పొద్దున మాట్లాడే మాట వాళ్ళకి తెలిసిద్ది. ముస్లిం తరపు నుంచి వాళ్ళకి ఎలాగా ఇది అయిద్దో అలాగే అయిద్ది వాళ్ళకి. ఫైనల్గా ముస్లిమ్స్కి నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మా అమ్మటే ఉంటా అన్నారు. బీజేపీ పార్టీ ఈ పార్టీ అని తీసుకోమాకండి. మనం హైలైట్ అయిపోతున్నాం. ముస్లిమ్స్ అందరూ మన పవన్ కళ్యాణ్ గారు అందరినీ చూసుకోబోతున్నారు. మీరు ఆ జనసేన ఒకటి నమ్మండి, ఇంకంతే. వైసీపీని వదిలేయండి, జనసేనని నమ్మండి. ఏ బాధ అయినా కానీ ఏ ఇదైనా కానీ మా వెనకాల ఉంటా అన్నాడు పవన్ కళ్యాణ్. మీరందరూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.